దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఆకాంక్ష క్యాటరింగ్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ వేణుమాధవ్ గారు. ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఏంటి, భారత త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ అనేది అది ఒక గొప్ప ఆపరేషన్. అది దాన్ని మనం పొగిడేంత కాదు, అది అసలు ప్రపంచంలో గొప్పగా చెప్పుకునే ఆపరేషన్ సింధూర్. అది మన సైనికులు అంటే చనిపోతామని తెలిసి కూడా వారి కొడుకులను కానీ కనీసం ఒక భార్య భర్తను కానీ పంపిస్తున్నారు మన కోసం. ఆ కాపల వారు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం కంటిన్యూగా నిద్రపోతున్నాం. అందుకే జై జవాన్ జై కిసాన్ ఎందుకన్నామంటే, జై జవాన్ ఉండడం వల్లే మనం పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం హ్యాపీగా. కిసాన్ ఉండడం వల్లే మనం భోజనం చేస్తున్నాం. ఈ రెండు లేకపోతే ప్రపంచంలో ఏ మనిషే లేడు. అలాంటి ఇద్దరిని మనం దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అంటాం. ఎందుకంటే జవాన్ లేకపోతే, కిసాన్ లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? ఈరోజు లేం మనం. కానీ వారిని దేవుడి కన్నా, దేవుణ్ణి మీరు పూజించినా పూజించకున్నా ఆ జవాను జై కిసాన్ మాత్రం మనం ఖచ్చితంగా రోజు తలుసుకుని రోజు ఉండాలి. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ చేసింది కాబట్టి ఈరోజు మనం గర్వంగా, భారతదేశం గర్వంగా చెప్పుకుంటుంది. 22 నిమిషాల్లో శత్రువులను చేశారంటే అది చాలా చాలా గొప్పది. కానీ జవాన్లకు ఎప్పుడైనా ఏ రోజైనా మనము ఎక్కడ కనబడ్డా సెల్యూట్ చేయాలి జవాన్లకు. ఖచ్చితంగా జవాన్స్ అందరికి కూడా మనం విలువ ఇవ్వాలి. ఎక్కడున్నా వాళ్ళకు పాదాభినందన చేయాలి. వారు లేకపోతే మనం లేము. లేకపోతే ఎంతో ఎండలో ఉండి, చలిలో ఉండి, ఐస్ బరుపులో ఉండి కూడా వాళ్ళు వాననక ఎండనక నీడనక కష్టపడుతున్నారు. వారికి ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా, మన ఇండియన్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్, ఎవరైనా సరే వారికి విలువ ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళకు మనం ఒక మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వచ్చిన వారికి కూడా ఏదైనా జవాన్కి వారు ఉంది కాబట్టి ఈరోజు మనం ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ మాకంతటి అదృష్టం రావడం మా అదృష్టంగా భావిస్తాం. భారతదేశం దమ్మేంటో చూపించారు. భారతదేశం ఏంటి అనేది ఒకసారి అన్ని దేశాలకు, నాట్ ఓన్లీ పాకిస్తాన్ కాదు, అన్ని దేశాలకు హెచ్చరించింది మన భారత ప్రభుత్వం.